హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ స్పోర్ట్స్ ఇన్సైట్స్. ఐపీఎల్ 2025 లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ ఎవరు? ఇంకెవరు? రిషబ్ పంత్ అంటారా? ఆగండి, ఇప్పుడే అలా డిసైడ్ చేసేకండి. ఈ మాట అన్నది స్వయాన లక్నో ఫ్రాంచైజీ యజమాని వ్యాపారవేత్త సంజీవ్ గోయింకా తమ జట్టు కెప్టెన్ ఎవరన్న అంశంపై ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కాగా మెగా వేలానికి ముందు లక్నో వెస్టిండీస్ స్టార్ నికోలస్ పూరన్ కోసం ఏకంగా 21 కోట్లు ఖర్చు చేసిన విషయం తెలిసిందే. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ను తమ జట్టులోనే కొనసాగిస్తూ ఈ మేర భారీ మొత్తం చెల్లించింది. అయితే వేలంలో అనూహ్య రీతిలో టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ను రికార్డ్ స్థాయిలో 27 కోట్లు కొనుగోలు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ నేపథ్యంలో పంత్ ధర 20 కోట్లకు చేరుకోగా లక్నో ఒక్కసారిగా 7 కోట్లు పెంచింది. దీంతో ఢిల్లీ రేసు నుంచి తప్పుకోగా వికెట్ కీపర్ బ్యాటర్ పంత్ను లక్నో దక్కించుకుంది. ఈ నేపథ్యంలో లక్నో జట్టు కొత్త కెప్టెన్గా పంత్ నియామకం లాంఛనమేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాష్ చోప్రాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్నో ఓనర్ సంజీవ్ గోయింకా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లక్నో జట్టు కొత్త కెప్టెన్ రిషబేనా, లేదంటే మా కోసం ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశారా అని చోప్రా ప్రశ్నించాడు. ఇందుకు బదులిస్తూ, అవును, ఖచ్చితంగా అందరూ ఆశ్చర్యానికి లోనవుతారు. నా వరకైతే సర్ప్రైజ్లు ఇవ్వడం ఇష్టం ఉండదు. అయితే మా కెప్టెన్ ఎవరన్నది త్వరలోనే తెలియజేస్తా. మా జట్టులో రిషబ్, పూరన్, మార్క్రమ్, మిచెల్ మార్స్ రూపంలో 4 నాయకులు అందుబాటులో ఉన్నారు అని సంజీవ్ గోయింకా పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలను బట్టి నికోలస్ పూరన్కు లక్నో పగ్గాలు అప్పగించే యోచనలో యాజమాన్యం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక పంత్ ఓపెనర్గా వస్తాడా అన్న ప్రశ్నకు గోయింకా సమాధానమిస్తూ, మా మిడిల్ ఆర్డర్ పటిష్టం చేసుకోవాలని భావిస్తున్నాం. వేలంలో బట్లర్ కోసం ప్రయత్నించాం, కానీ డబ్బు సరిపోలేదు. ఓపెనింగ్ జోడీపై జహీర్ ఖాన్, జస్టిన్ లాంగర్ మా కెప్టెన్ నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. కాగా 2022లో క్యాష్ రిచ్ లీగ్లో ఎంట్రీ ఇచ్చిన లక్నో ఫ్రాంచైజీకి 3 సీజన్ల పాటు కేఎల్ రాహుల్ సారథ్యం వహించాడు. తొలి 2 ఎడిషన్లో జట్టును ప్లే ఆఫ్స్ చేర్చి సత్తా చాటాడు. అయితే ఈ ఏడాది మాత్రం టాప్ 4లో నిలలేకపోయాడు. ఈ క్రమంలోనే రిటెన్షన్ ముందు లక్నో రాహుల్ను వదిలేయగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని 14 కోట్లు కొనుక్కుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మన వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.